జలమండలి ఎండి గారితో గంట సేపు చర్చించిన ఆయన చేతిలో 5 పైసల బిల్ల ఉన్నట్టు మాత్రం లేదు. మా గౌరవ కార్పొరేటర్లు ఈ సంవత్సరాల కాలంలో చిన్న చిన్న పనుల కోసం దరఖాస్తు ఇచ్చిన 5 పైసల బిల్ల శాంక్షన్ కాలేదు. పాత బస్తీలలో, టౌన్లలో, కొత్తగా విస్తరించిన కాలనీలలో డ్రైనేజీ వాటర్ అంతా కూడా పైకి ఉబ్బి పారుతున్నప్పటికి కూడా దానికి అతిగతి లేదు. చివరికి ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే మీరే పైపులు తెచ్చుకోండి, మీరే బాగు చేసుకోండి, లేదా కాంట్రిబ్యూషన్ కడితే తప్ప కాని పరిస్థితి అని చెప్తా ఉన్నారు. ఒకవైపు ఏమో విశ్వనగరం పేరుకు ట్యాక్సులు వసూలు చేసేటప్పుడు మాత్రం గొప్పగా వసూలు చేస్తారు. కానీ మురికి నీరును ట్రీట్మెంట్ చేసే విషయంలో కానీ, మురికి నీళ్లను రోడ్ల మీద పారకుండా ఉండే విషయంలో కానీ ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైపోయింది. మేము చెప్పినాం, వర్షాకాలం వస్తూ ఉంది, జిహెచ్ఎంసీ మీరు కోఆర్డినేట్ చేసుకొని మురికి కాలువలలో, పైపు లైన్లలో పేరుకపోయినటువంటి మట్టినంతా తీయండి. ఎక్కడెక్కడైతే 5 సెంటీమీటర్లకు 8 సెంటీమీటర్ల వర్షానికే మొత్తం మునిగిపోతున్నాయో ఈ మునిగిపోకుండా ప్రికాషన్ మీరు తీసుకోండి. ఇంత టెక్నాలజీ వచ్చింది, అవసరమైతే మిషన్లు ప్రకృతి చేసుకోండి, మ్యాన్ పవర్ ప్రకృతి చేసుకోండి, ఇవాళ ఇండ్లు మునగకుండా చూసుకోండి అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. రెండవది తాగే నీళ్ళ కోసం మిషన్ భగీరథ వచ్చిన తర్వాత 135 లీటర్ల నీళ్లు ప్రతి మనిషికి ఇస్తా అని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ ఇన్ని వేల 40-50 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఇవాళకి హైదరాబాద్ నగరంలో 2 రోజులకోసారి 3 రోజులకోసారి నీళ్ళు వస్తున్నాయంటే ఎంత అస్తవ్యస్తంగా ఉందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. కొత్తగా విస్తరించే కాలనీలకు, కొత్తగా కట్టుకున్న అపార్ట్మెంట్లకు నీళ్ళ కనెక్షన్ ఇవ్వడానికి మా దగ్గర కెపాసిటీ లేదని, ఫండ్స్ లేవని, నీళ్ళు లేవని చెప్పే పరిస్థితి ఉన్నది. కట్టబడ్డ ట్యాంకులు కనెక్షన్ ఇవ్వలేదు, వేయబడ్డ పైప్ లైన్లకు కనెక్షన్ ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్లకు అయితే అతిగతి లేదు. ఇవాళ శివారు ప్రాంతాల కాలనీవాసులు, అపార్ట్మెంట్లలో ఉండే ప్రజలు, బస్తీలలో ఉండే ప్రజలు ట్యాంకర్లతో నీళ్లు కొనుక్కునే దుస్థితి ఉంది. దీన్ని ఎప్పుడు రెక్టిఫై చేస్తారంటే వాళ్ళు మాకేదో ప్రణాళికలు, ఏదో 17,000 కోట్లు, ఫేజ్ 2లు, ఫేజ్ 3 గురించి మాట్లాడుతున్నారు తప్ప ఇప్పటికిప్పుడు ఈ సమస్య పరిష్కారానికి వాళ్ళ దగ్గర రూపాయి ఉన్నట్టు కానీ ప్రణాళిక ఉన్నట్టు తెలుస్తలేదు. మేము ఒకటే చెప్పినాం, మీరు కనుక వచ్చే వర్షాకాలానికి వరదలు రాకుండా, ముంపు గురి కాకుండా ప్రికాషన్ వేసి తీసుకోండి, శాశ్వత పరిష్కారం చేయమని చెప్పి కోరినాం. ఒకవేళ కనుక ఈ ప్రభుత్వం స్పందించకపోతే, ఎందుకంటే ఈ శాఖ ముఖ్యమంత్రి చేతిలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు తీర్కలేదు, వారు రాజకీయాలు తప్ప, రాజకీయ పరమైనటువంటి అంశాలు తప్ప ప్రజల పరమైనటువంటి మురికి నీళ్ళ సమస్య కావచ్చు, తాగే నీళ్ళ సమస్య కావచ్చు, సిమెంట్ రోడ్ల సమస్య కావచ్చు, ఇవాళ లైట్ల సమస్య కావచ్చు, అవన్నీ చర్చించేటువంటి తీరిక వారికి లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా సంవత్సరంన్నర గడుతూ ఉంది ప్రభుత్వం వచ్చి, ఇప్పటికైనా ప్రజలు బాధపడుతున్న సమస్యలు ఐడెంటిఫై చేయండి, పరిష్కరించే ప్రయత్నం చేయమని చెప్తాను. సార్, నిన్న పొలిటికల్ కామెంట్ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ మీ మీద ఒక అలిగేషన్ చేశారు, దానికి సంబంధించి మీరు వాళ్ళకు ఇప్పుడు గట్లాంటి బాధ్యత లేని, అవగాహన లేని వ్యక్తులు మాట్లాడితే స్పందించేంత చిన్నగా లేము మేము.